అమెరికాలో ట్రంప్ గెలవటంతో పాటు ఆహ్, చాలా మెజారిటీ కూడా మంచిగొచ్చింది అతనికైతే. ఇంక దీని ద్వారా ఎలాన్ మస్క్ ఏమన్నా మన ఇండియాలోకైతే అడుగు పెడతాడేమో చూడాలి. ఎందుకంటే మనదాకా బైడెన్ ఉన్నాడు కాబట్టి ఎలాన్ మస్క్‌కి కొంచెం కష్టమైపోయింది. అలానే ఇండియాతోటి కూడా టెస్లా రావాలంటే మనం చాలా ఎక్కువ తెలిసిందిగా ట్యాక్స్‌లు ఎక్కువేస్తుంటాం. అమెరికాకి సంబంధించి గాని, చైనా నుంచి ఏ వస్తువులైనా సరే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఏస్తాం. ఆ ట్యాక్స్ ఆయన ఒప్పుకోలేదు ఎలాన్ మస్క్ అయితే. మరి ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి ట్రంప్, నరేంద్ర మోడీ కొంచెం క్లోజ్ కాబట్టి వాళ్ళిద్దరు. మరి వాళ్ళిద్దరు ఏమన్నా మాట్లాడి ఎలాన్ మస్క్‌ని ఇండియాలోకి తెప్పిస్తారేమో చూడాలి. ఎందుకంటే ఆహ్, వాళ్ళలోనే ది బెస్ట్ కార్‌లయితే అక్కడ ఉండడం చూసాం. అలానే డ్రైవర్‌లెస్ కార్‌లు కూడా ఉన్నాయి. మనం జస్ట్ క్యాబ్ బుక్ చేసుకుంటే ఓలాలో క్యాబ్ అయితే వస్తుంది. దాంట్లో డ్రైవర్ ఎవరు ఉండరు. మనం పెట్టిన లొకేషన్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్‌గా ఆ లొకేషన్‌కి అయితే తీసుకుపోతుంది. అలానే యాక్సిడెంట్లు ఏం జరగవు. చాలా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఆ కార్‌లో అయితే దాంట్లో ఉంటాయి. మరి కానీ కాస్ట్ కూడా ఎక్కువుంటది. స్టార్టింగ్ ప్రైజే దాదాపు 50,00,000 నుంచి 40,00,000 నుంచి స్టార్ట్ ఉంటది కారైతే. ఆహ్, ఎలక్ట్రికల్ కార్‌లవి. అలానే ఇప్పుడు శాటిలైట్ నెట్ అయితే చేయబోతున్నారు పూర్తిగా. ఎందుకంటే మనం ఏదన్నా విలేజెస్ కొంచెం పూర్ విలేజ్‌కెళ్ళినా లేకుంటే కొంచెం ఫారెస్ట్‌లోకెళ్ళినా మనకి నెట్ అయితే రాదు. శాటిలైట్ ద్వారా అయితే నెట్ అయితే వస్తుంది. దాని ఖరీదు కూడా ఎక్కువే. మనం ఇప్పుడు సిటీస్‌లో మనం కేబుల్స్ పెట్టించుకుంటే నెట్ పెట్టించుకుంటే దాదాపు 500, 600 మధ్యలో ఉంది. 600, 700 మధ్యలోనే ఉంది. కానీ ఆ నెట్ వచ్చేసి దాదాపు నెలకి 10,000 దాకా అయితే ఉంటుంది. ఈ 10,000 కూడా ఏందంటే మీకు కొంచెం మంచి నెట్ అయితే వస్తుంది. మీరు అడవిలో ఉన్నా సరే చాలా ఫాస్ట్‌గా అయితే నెట్ వస్తుంది. చాలా ఫాస్ట్‌గా శాటిలైట్ నుంచి వస్తుంది కదా! మీకు వర్షాలు పడ్డా లేకుంటే ఎలాంటి విషయం జరిగింది. ఇప్పుడు వర్షాలు పడి మనకైతే చెట్లు ఇరగడం వల్ల నెట్ రాకపోవడం కావచ్చు, కరెంట్ పోవడం వల్ల నెట్ రాకపోవడం కావచ్చు ఉంటది. కానీ శాటిలైట్ ద్వారా నెట్ అనేది మీకు కరెంట్ ఉన్నా లేకపోయినా నెట్ వస్తూనే ఉంటుంది. అలానే మీకు వర్షాలు పడ్డా ఎలాంటి పరిస్థితులైనా సరే మీకైతే నెట్ అయితే వస్తుంది. మరి చూద్దాం ఎలాన్ మస్క్ వీటన్నిటిని మన ఇండియాలోకి తీసుకొస్తాడేమో చూడాలి. ట్రంప్ వచ్చాడు కాబట్టి మీరు తెలుసు కదా! ట్రంప్‌కి డైరెక్ట్ మద్దతు ఇవ్వడం చూసాం. డైరెక్ట్‌గా స్టేజ్ మీద కూడా ఎళ్లి మాట్లాడడం చూసాం. అంత కష్టపడి ట్రంప్‌నైతే గెలిపించాడు ఒక రకంగా. చాలా సపోర్ట్ అయితే చేయడం చూసాం ట్విట్టర్ ద్వారా అయితే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఎలాన్ మస్క్ మరి ఇండియాకొస్తే చాలా మార్పులైతే వస్తుంది. నెట్ గాని లేకుంటే ఇంకా నెట్వర్క్స్ ఇప్పుడు ఏదైతే జియో ఉందో దానికి పోటీగా ఎలాన్ మస్క్ ఇండియాలో ఏదైనా నెట్వర్క్ తీసుకొచ్చినా ఆశ్చర్యపోను మనం. ఇలా అయితే జరుగుతా ఉంటాయి. అలానే బీఎస్ఎన్ఎల్‌తో ఏదేదో వాళ్ళకి ఏదైతే శాటిలైట్ నెట్ ఉందో బీఎస్ఎన్ఎల్ తోటి కుదుర్చుకోబోతున్నారంట. అది జరిగిందంటే ఒక సంచలనం అయిపోతుంది. బీఎస్ఎన్ఎల్‌కి అయితే ఒక వేరే లెవెల్‌కైతే ఎళ్తుంది. అప్పుడు వీళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తది. ఓవరాల్‌గా అయితే చూద్దాం మరి. మాస్క్ వస్తే బానే ఉంటది. ఇండియాలో చాలా ఉపాధి కూడా కలుగుతుంది. చూద్దాం మరి మాస్క్ మరి ట్రంప్, మోడీ మాట్లాడుకొని మాస్క్‌ని ఏమన్నా మన ఇండియాలోకి వాళ్ళ ప్రొడక్ట్‌ని లాంచ్ చేస్తారేమో.